ఏషియాలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ కి కేర్ ఆఫ్ విశాఖ. భారతదేశానికి ఒక డిజిటల్ గేట్వే. రేపొద్దున ప్రపంచంలో ఎక్కడి నుంచి సెర్చ్ చేసినా, ఎలాంటి ఏఐ ప్రశ్న సంధించినా దాని సమాధానం విశాఖ తీరం నుంచే రాబోతోంది. చెప్పడానికి వినడానికి బాగానే అనిపిస్తోంది, కానీ అసలు ఇంతకీ ఈ డేటా సెంటర్ అంటే ఏంటి? బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ అనడం వెనక కథ ఏంటి? మనందరికీ నేషనల్ హైవేలు తెలుసు, స్టేట్ హైవేలు తెలుసు. ఇక నుంచి డేటా హైవేలు కనపడతాయి. సముద్రం కింద కంటికి కనిపించిన డేటా హైవేలు నిర్మితమవుతున్నాయి. దానికి ఇప్పుడు కేంద్రం విశాఖ. కడలి అడుగున వేల కిలోమీటర్ల పొడవైన ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ విశాఖ తీరానికి చేరుకుంటాయి. ఇప్పుడు ఇవి విశాఖ నుంచి నేరుగా అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాలకు డేటా ట్రాన్స్ఫర్ అవుతోంది. అందుకే విశాఖ నగరం ఒక ఇంటర్నేషనల్ డిజిటల్ గేట్వే. ఇంతకీ విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా జరిగేదేంటి? వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్? ఉదాహరణకు, మనం ఫోన్లో చేసే ప్రతి పనికి ఏదో ఒక చోట స్టోరేజ్ అవసరం. దాన్ని ప్రాసెసింగ్ చేసేందుకు ఒక సెంటర్ అవసరం. ఫర్ సపోజ్, యూట్యూబ్ లో ఒక వీడియో చూస్తున్నారంటే ఆ వీడియో ఎక్కడో ఒక కంప్యూటర్ హార్డ్ డిస్క్ లో సేవ్ అయి ఉండాలి. వాట్సాప్ లో మెసేజ్ పంపితే అది అవతల వారికి వెళ్లే ముందు ఒక సర్వర్ కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ పక్కనున్న వ్యక్తికి వాట్సాప్ చేసినా సరే అది అమెరికా సర్వర్ల దాకా వెళ్లి అక్కడి నుంచి మీ పక్కనుండే వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు గూగుల్ ఫోటోస్ లో ఉండే ఫోటోలన్నీ మీ ఫోన్ లో కాకుండా గూగుల్ వాళ్ళ డేటా సెంటర్ లో భద్రంగా ఉంచుతుంది. ఇదంతా జరగాలంటే ఒక డేటా సెంటర్ కావాలి.